10 మందికి ఉపయోగపడేది ఉపయోగపడుతది అనుకుంటే, అబద్ధం చెప్పినా గూడా ధర్మమే అంటున్నారు మళ్ళీ. దీన్ని ఎట్లా చూడాలి? ఎలాంటివి వస్తాయండి అలాంటి ఉదాహరణలు? 10 మందికి ఉపయోగపడే అబద్ధాలేమున్నాయి? ఇప్పుడు అశ్వత్థామ అథాహ్కుంజర ఉందనుకోండి. అవును. ఇట్లాంటియేమైనా లేదంటే ఇప్పుడు ఉదాహరణకి ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు గదా! లైక్ ఇప్పుడు నీకు సాయి నీకేం గాదు నేను ఇంజెక్షన్ ఇస్తున్నాను. ఉట్టి వాటర్ ఇంజెక్షన్ ఇచ్చినా గూడా సెట్ అయిపోతాడు సాయి. మేడం నాకిచ్చింది. కాబట్టి కానీ మీరు తప్పు జేశారు. అది చేసింది అధర్మమే. కానీ అతనికి మంచి జరిగింది. సో, ఇప్పుడు ఇది న్యాయమా? కాదా? కర్మకి 3 సిద్ధాంతాలు. మీ ఉద్దేశం, మీ పని, రైట్. బయటకొచ్చే ప్రవర్తన. ఓకే. ఆలోచన దగ్గర నుంచి అన్నీ ముఖ్యమే. ఓకే. అబద్ధం అంటే కర్మకు అబద్ధమే. దాని తర్వాత వచ్చే ఫలితాలు రిజల్ట్స్ దానికి గుడ్ హ్యాబిట్‌లోకి గుడ్ అకౌంట్‌లోకెళ్ళిపోతాయి. ఆ! అబద్ధం అయితే బ్యాడ్ అకౌంట్‌లోకెళ్ళాల్సిందే. ఓకే. దానివల్ల ఇంటెన్షనే ఆ! చాలా ఉద్దేశం ఇంపార్టెంట్. ఓహ్! ఓకే. కానీ అబద్ధాలు ఎందుకు చెప్పొద్దు అంటారంటే, హ్మ్. మీరన్నారు మార్చి చెప్పొచ్చు. ఆ! మీరు అశ్వత్థామాది మార్చి చెప్పారు. అవును. అది అబద్ధం చెప్పలా. అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది కాబట్టి అది పూర్తి అబద్ధం కాదు. ఏనుగు చనిపోయిందని చెప్పారు వాళ్ళు. ఆ! అంటే అవును. అది యుద్ధం. వాళ్ళు ఎప్పుడైతే మొట్టమొదట మీరు 14 రోజుల వరకు చాలా ధర్మయుద్ధం జరిగిద్ది అవును. ఇద్దరి మధ్య. 14 రోజున అధర్మ యుద్ధం మొదలుపెట్టింది కౌరవులే. ఓకే. ఎప్పుడైతే వాళ్ళు అధర్మ యుద్ధం మొదలుపెట్టారో ఇంకా తప్పక వీళ్ళు కూడా వాడాల్సొచ్చింది. హ్మ్. అంతే తప్ప మన నేను కురుక్షేత్రం అదే మొత్తం అంటున్నా. అధర్మం మంచి అనడానికి లేదు. జరుగుతుంది అంటే అవును. తప్పు చేసినా తప్పు కాదు అంటున్నారు గదా! అది సిట్యుయేషన్ బట్టి ఉంటది. ఎగ్జాక్ట్ కానీ ఇంటెన్షన్. దానికి తగ్గ ఫలితం ఆయన అనుభవించాల్సిందే ధర్మరాజు. అచ్చా! మళ్ళీ అనుభవించాల్సిందే. అనుభవించాల్సిందే. ఓహోహో! సో ఈ రిజల్ట్స్ వేరు. మంచి కోసం చెడును వాడినా కర్మ ఫలితం అనుభవించాల్సిందే. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. సో మీరు నిజం కానీ అబద్ధం ఇంటెన్షన్ మంచిదైనప్పుడు మంచిదైనా ఉద్దేశానికి సంబంధించిన ఎంత ఉంటే అంత అనుభవించాల్సిందే. ఆ! ఇంటెన్షన్ కూడా బ్యాడ్ అనుకోండి. హ్మ్. ఇంకా ఇంత అనుభవించాలి. ఆ! రిజల్ట్స్ కూడా బ్యాడ్ అనుకోండి. ఇంకా అనుభవించాలి. ఓకే. కాబట్టి అబద్ధం ఎందుకు వద్దంటానంటేనండి, హ్మ్. అది ప్రాక్టీస్ అయిపోతది మీకు. అది ఆ! వ్యక్తిత్వం అయిపోతుంది అబద్ధాలు చెప్పటం. ఓకే. అందుకే అబద్ధాలు చెప్పొద్దు. నిజాలు దాసుకోండి పోనీ. ఆ! అబద్ధాలు చెప్పొద్దు. అందుకే లేదా దాన్ని చెప్పే పద్ధతి మార్చుకోండి. ఓకే. అంతే తప్ప అబద్ధాలు చెప్పకూడదు. రైట్. రైట్. ఇప్పుడు నేనున్నానండి. నేను చెప్పేది నచ్చదనే చెప్తా డే 1 నుంచి ఎవరికి. ఎందుకంటే నేను నిజాలు మాట్లాడుతున్నా. ఓకే. నచ్చదు. ఓకే. కానీ ఎవరికి నష్టం? హ్మ్. వినని వాళ్ళకి వినని నష్టం. వాళ్ళకే చెప్పే నాకు నష్టం. కాదు. కాదు నా అంతే బాధ్యత గదా! ఏంటి చెప్పడం వరకే. రైట్. మీకు గ్రహాలే గురువులంటారు గదా! ఎట్లా ఎట్లా బోధించాయి మీకు? మీరు మాట్లాడతాయా గ్రహాలు మీతో? డైరెక్ట్‌గా ఏం మాట్లాడలేదండి. ఇంకా హమ్మయ్య! ఎక్స్‌పీరియన్స్ అయితే అవ్వలేదు. ఓకే. మా స్నేహితులు అంటూ ఉంటారు. ఆ! ఏదో ఒక రోజు నువ్వు గ్రహాలతో మాట్లాడతావు అనిపిస్తది అంటారు. అంటే ఓకే. వాటిల గురించి ఎప్పుడు రైట్. మాట్లాడుకుంటూ అదే ఉంటాం గదా! కదా! కానీ అధ్యయనం చేశానండి. చదువుకుని కొంత అర్థం చేసుకున్నా. అధ్యయనంలో తర్వాత రీసెర్చ్ ఓకే. అంటే చాలా పరిశోధన చేశాను. ఓకే. ప్రయోగాలు చేశాను. ఈట్లన్నిటి ద్వారా గ్రహాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నాను. ఓకే. నేనేదైతే నా గురువు దగ్గర నేను మంత్రం తీసుకున్నానో హ్మ్. అది పూర్తిగా దేవతలకు సంబంధించిందండి. ఓకే. గ్రహాలకు సంబంధించింది అక్కడి నుంచి మాకెక్కడ తీసుకోలే. మీరు చూడండి గ్రహాలకు సంబంధించిన ప్రాక్టీస్ ఎక్కడా లేదు. ఓకే. ఇప్పుడు నాకు తెలిసి మన ఇండియాలో అందరూ కూడా దేవతలు జ్యోతిష్యం ఆఫ్ మీదే కోర్స్. ఉంది. అవును. అవును. ఈ గ్రహాలు అనేది నాకెందుకు నన్ను చూస్ చేసుకునే నాకు తెలీదండి. హ్మ్. దాని రీజన్ కూడా ఏదో ఒక రోజు అంటే ఫైండ్ అవుట్ మేము చేయాలి. నవగ్రహ పూజలు చేస్తుంటాం గదా! అది సంబంధం లేదా? అది ఈళ్ళకి రాదా? నవగ్రహ పూజ ఓకేనండి. ఆ! కానీ నవగ్రహాలు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అచ్చా! ఓకే. నవగ్రహాలను అర్థం చేసుకోవాలి. వాళ్ళ అనుగ్రహం పొందాలి. మళ్ళీ కర్మను అనుసరించాలి. ఓకే. ధర్మాన్ని పాటించాలి. హ్మ్. అప్పుడు మార్చుకోగలం గానీ మీరు పూజ చేసి బయటకొచ్చి బూతులు తిడతారంటే అవ్వదండి. హ్మ్. మీరు అక్కడ అచ్చా! పూజలు చేసి ఇటొచ్చి వీళ్ళని బూతులు హ్మ్. తిట్టారనుకోండి హ్మ్. చెల్లదండి. ఉపయోగం లేదిక. సో, కాబట్టి నేనేమంటున్నానంటే నవగ్రహాలతో అయితే ఇంతవరకైతే డైరెక్ట్‌గా మాట్లాడలేదు. ఓకే. ఈ జన్మలో కాపోయినా ఏదో ఒకటి మాట్లాడతాననైతే నమ్మకం నాకుంది. ఓకే. ఈ జన్మలో సాధించుకోవడానికైతే ప్రయత్నిస్తున్నాను. ఓకే. ఏదైతే చెప్పానో కళల రూపంలోనే ఇప్పటి వరకు జరిగింది. హ్మ్. కాబట్టి వాటిని అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే హ్మ్. గ్రహాలు పాత్రధారులు. ఇక్కడ హీరో గాదు, విలన్ గాదు. హ్మ్. కానీ చాలా శక్తివంతమైనయి. ఓకే. గ్రహాలతో గేమ్స్ ఆడొద్దు అని హ్మ్. జ్యోతిష్యం చెప్పే వాళ్ళందరికీ చెప్తాను. ఓహోహో! గ్రహాల గురించి మనం అవగాహన పెంచాలి. ఓకే. వాళ్ళకి సంబంధించి మంత్ర సాధన చేయాలి. ఓకే. తర్వాత కర్మని పాటించాలి, ధర్మాన్ని పాటించాలి. రైట్. దీనికి సంబంధించి నా దగ్గర ఒక కీలకమైన డౌట్ ఏంటంటే మేడం, ఇప్పుడు మనల్ని ఎవరైనా మోసం చేశారు. ఆ! లేదంటే కొట్టారు. లేదంటే ఆడపిల్లతో రేప్ చేశారు. రైట్? వీటన్నిటిని
మౌనంగా భరించాలా? ఓకే. ఇది మనం తెచ్చుకున్న కర్మ కాబట్టి మనం అనుభవించాలా అనుకోవాలా? ఎదురు తిరిగి పోరాడాలా? కర్మ అంటే భరించటం అని ఎక్కడా చెప్పలేదండి. హ్మ్. ధర్మ పోరాటం ఉంది మనకెప్పటినుంచో. హ్మ్. అధర్మాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా కొట్టారనుకుందాం. ఓకే. ఆ హ్మ్. ఆ క్షణం మనం దెబ్బతింటాం మనకి రాసుండొచ్చు. అవును. కానీ అలా అని భరించాల్సిన అవసరం ఏం లేదు. అవునా? ఆ! దాని పద్ధతి ప్రకారం ఎదుర్కోవచ్చు. ఓకే. కానీ చట్టాన్ని చేతుల్లో తీసుకోవద్దని చెప్తున్నా. ఓకే. ఓకే. మనకి న్యాయ వ్యవస్థ ఉంది. హ్మ్. దాని ద్వారా వెళ్దాం. హ్మ్. లేదా కూర్చోబెట్టి మాట్లాడదాం. ఓకే. కొట్టే వరకు అసలు తీసుకెళ్ళమాకండి. ఆ అంటే కొట్టే ఇవన్నీ వ్యక్తితో యుగాన్ని ఎలా బట్టి ప్రయాణం చేశారు? మారుతుంటాయి గదండీ! ధర్మాలు, దేశ కాలమాన పరిస్థితులు బట్టి అవును. మారుతుంటాయి గదా! కలియుగంలో మన న్యాయ వ్యవస్థని మనం అనుసరించాల్సింది. ఓహ్! ఓకే. చేతుల్లోకి తీసుకోవడానికి లేదు. ఆ! మన రాజుల ధర్మం మనకి లేదు. హ్మ్. కాబట్టి మనకి కలియుగంలో న్యాయ వ్యవస్థే చట్టం. ఓకే. కాలమే ధర్మం. ఓకే. కా అసలు కొట్టే వాళ్ళతో ఎందుకు మీరు ప్రయాణం చేశారు? హ్మ్. నా ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, అసలు హ్మ్. కొట్టే వాళ్ళతో మీరెందుకు ప్రయాణం చేశారు? తిట్టే వాళ్ళతో మీరెందుకు ప్రయాణం చేశారు? మోసం చేసే వాళ్ళతో మీరెందుకు ప్రయాణం చేశారు? అంటే మనం మోసపోతామని పోము గదా! కదా! మనం ఇప్పుడు నమ్మితేనే గదా మోసం చేసేదనేది పాపులర్ సామెత. సో, అన్నిటికి అదే వర్తిస్తది. మీరు రుణానుబంధం ఉంది తీర్చుకున్నారు. యెస్. కానీ స్టిల్ మీకు ఫ్రీ విల్ ఉంది. మీరు ఓకే. పోరాడొచ్చు. ఓహ్! ఓకే. అమ్మ కర్మ అని ఇదొక కూర్చోవద్దు. క్లాస్ పెట్టి తప్పిచ్చేసారు మొత్తం. కర్మ అంటే ఆ! బాధపడటం కాదు. ఓకే. దాన్ని అనుభవించడం గాదు. అనుభవించటం కాదు. ఓకే. దాంట్లోంచి బయటకొచ్చేదానికి మీ చేతుల్లో మీ సొంత నిర్ణయాలు ఉన్నాయి. సూపర్. ఆ! అది చాలా మంది ఇదే ప్రశ్న ఇస్తూ ఉంటారు. నేను ఆ! కమెంట్స్‌లో చాలా సార్లు ఆన్సర్ కూడా ఇస్తూ ఉంటా. ఆ! ఇలాగే మీరన్న ఈ రేప్ అనేది కూడా కర్మ అని బాధితురాల్ని మనం అవమానించకూడదు. ఓకే. ఇప్పుడున్న వ్యవస్థ అని కూడా ప్రశ్నించాలి. రైట్. వ్యవస్థ మార్చాలి. మనుషుల హ్మ్. చేతుల్లోనే ఉందిగా. కరెక్ట్. అందరూ కొంచెం ధర్మంగా ఆలోచిస్తే మంచి న్యాయ వ్యవస్థ వచ్చిద్దేమో. అవును. మంచి రాజ్యాంగం వస్తదేమో. బ్రహ్మాండంగా. ఈ కుల మత భేదాలు పోతాయేమో. మనుషుల మధ్య వ్యత్యాసాలు పోతాయేమో. మానవత్వం పెరిగిద్దేమో. అప్పుడు ఇలాగ ఉండకపోవచ్చేమో. అవును. అవును. ఒక పేదవాడు పైకొచ్చాడనుకోండి. వాడికి అదృష్టం వచ్చిందిరా అంటారు. అది ఒక ధనవంతుడు పడిపోయాడనుకోండి. వీడికి గ్రహాలేదో దోషాలున్నాయిరా వీడికి అంటారు. ఇదేంది? 2 వాస్తవమే. ఆ! ఎందుకంటే మనకి 12 గడులు ఉన్నాయి కదా! దాంట్లో 5వ గడే అదృష్టాన్ని, 9వ గడే భాగ్యాన్ని నిర్ణయిస్తది. అచ్చా! ఆ! ఓకే. మన పూర్వజన్మ సుకృతం ఆ! కొద్దీ 5వ ఇల్లు గనక బాగుంటే ఆ! 1, 5, 9 ఈ ఇల్లు అచ్చా! చాలా ముఖ్యమండి. ఓకే. 5వ ఇల్లు బాగుంటే ఖచ్చితంగా అదృష్టం అనేది వచ్చే అవకాశం ఉంటది. అచ్చా! మీరు చూడండి ఎక్కడో సంబంధం లేనోళ్ళు ఫేమ్ అయిపోతా ఉంటారు. అదే అంటున్నా. టీ కాసుకొని కోటిల్లు సంపాదించారు. అంటే నమ్మొచ్చు. అదృష్టాన్ని నమ్మాలి. అవును. కంపల్సరీగా నమ్మాలి. కొన్ని వృత్తుల్లో ఆ! అయితే అదృష్టమే 90% రోల్ ప్లే చేస్తది. ఆ! సినిమా రంగం ఓకే. ముఖ్యంగా. అదృష్టం అనేది చాలా ముఖ్యం. బాగా పాత్ర. చాలా పాత్ర పోషిస్తది. అవును. అన్ని రంగాల్లో కాదు. నేను చెప్తుంది కొన్ని రంగాల్లో. కొన్ని రంగాలు. కంపల్సరీ యెస్. కావాలి. హ్మ్. కొన్నిట్లో ఫిజికల్‌గా వర్క్ చేయాలి. కొన్నిట్లో మెంటల్‌గా వర్క్ చేయాలి. కొన్నిసార్లు యూనివర్స్ నుంచి మీరన్నది అదృష్టం చూడండి రావాలి. టీ అమ్ముకునే ఒక ఆవిడ లేడీ బెల్లం టీ అని అమ్ముతుంది. హ్మ్. ఓడియమ్మ ఎంత ఫేమస్ అయిందంటే ఆమె ఫ్రాంచైజీలు రాష్ట్ర వ్యాప్త 2 రాష్ట్రాల్లో ఫ్రాంచైజీలు ఒక లేడీ. అవును. అందరూ పెడుతున్నారుగా బెల్లం టీ. ఆ! ఆ అమ్మాయి ఎందుకు? యెస్. ఇదే అదృష్టం. ఆ! నమ్మాలి. ఆ ఓకే. అదృష్టం అనేది ఆ అమ్మాయి గ్రహాల వల్లే వచ్చింది. ఓకే. మీరు చెప్పిన ఆ ధనికుడు దురదృష్టవంతుడవటం కూడా గ్రహాల వల్లే వచ్చింది. హ్మ్. ఈ గ్రహాలు కూర్చున్నాయి కర్మానుసారమే కదా! అవును. అన్నిటికీ మూలం కర్మనే. అవును. కరెక్ట్. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకోటండి. హ్మ్. ఇక్కడ మర్చిపోయా చాలా ముఖ్యమైన విషయం మర్చిపోయాను. హ్మ్. కర్మ, గ్రహాలు అని వదిలేయటానికి లేదండి. చేసేదంతా మీరే. అసలు ఆ విషయం మీరు ముందు మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఓకే. కర్త, క్రియ, కర్మ అన్నీ మీరే. ఆ! మీరు చేసిన దాన్ని రాసుకునేది కర్మ. అదేమి మొత్తం మిమ్మల్ని రాస్తుంది కర్మ గాదు. అచ్చచ్చా! మీరు చేసేదాన్ని రాసుకునేది కర్మ. ఓకే. ఓకే. కర్త, క్రియ, కర్మ అంటారు కదా! అన్నీ అంతా అవును. మనమే. అవును. మన ఆలోచనలు, మన పనుల వల్ల వచ్చే రిజల్ట్స్ వల్ల మనం గుడ్ ఆర్ బ్యాడ్ చూస్తున్నాం. కానీ చేసేది నేనేగా. అచ్చా! కర్మ ఏర్పడేది క్రియ ద్వారానే. ఓకే. మీ ఉద్దేశాల ద్వారా, హ్మ్. మీరు చేసే పనుల ద్వారానే కర్మ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే. అంటే మొత్తం జరిగేది మీతోనే. అంటే అవును. బాహ్య ప్రపంచం లేదండి. అంతర్గత మన ప్రపంచం నుంచి వచ్చే ఫలితాలే మీరు బాహ్య ప్రపంచంలో చూస్తున్నారు. ఓకే. అందుకనే కర్మ అనుకుని వదిలేయటం కాదు. మన ప్రయత్నం మనం స్వచ్ఛంగా చేయాలి. ఓకే. ఎప్పుడు ఏ గ్రహాలు అనుగ్రహిస్తాయి, ఎప్పుడు ఏ మంచి మనకి పనికొస్తది అనేది కాలం చూసుకుంటది. రైట్. కానీ గాల్లో దీపం పెట్టి అంతేగా నువ్వే దేవుడు అనటం అంటే గాని కష్టం. కరెక్ట్ అవును. కాదండి. రైట్. రైట్. కర్మను వదిలేయొద్దు, తలరాతలను వదిలేయొద్దు. హ్మ్. మన ఆలోచనలు మనం స్వచ్ఛంగా ఉండాలి. మన పని మనం చేయాలి. మన రైట్. ధర్మం మనం నిర్వర్తించాలి. సూపర్. సూపర్.